వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రిటైర్మెంట్ ప్లానింగ్. సో ఈ మధ్య కాలంలో చాలా మంది అది రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు 45-50 ఇయర్స్ కి రిటైర్ అయిపోయేసి వాళ్ళ యొక్క ప్యాషన్ ఫాలో అవుదామనో, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామనో, లేదు అంటే గనక వరల్డ్ టూర్ చేద్దామనో ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ యొక్క ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? సో ఒక వ్యక్తికి ఏ ఏజ్ లో రిటైర్ అవ్వాలి అండ్ ఎంత రిటైర్మెంట్ పర్పస్ తను అక్యూములేట్ చేస్తున్న తర్వాత రిటైర్ అవ్వాలి, దాని గురించి మనము ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. ఈయన ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని అండ్ ఇంకొంత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. అండ్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఎవ్రీ వీక్ ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తుంటాను. సో మీకు మా ఛానల్ అండ్ వీడియోస్ నచ్చినట్టయితే కనుక మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు మన టాపిక్ లోకి వద్దాము. సో రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఒక వ్యక్తికి తన యొక్క ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ తన పిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఏ కైండ్ ఆఫ్ లోన్ కమిట్మెంట్, వీటన్నిటికి ఫుల్ఫిల్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ తను రెగ్యులర్ ఇన్కమ్ అంటే టిల్ హిస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వరకు తను ఎప్పుడైతే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ని తను జనరేట్ చేసుకుంటారో, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయగలుగుతారో అనుకుంటారో, ఆ రోజు తను రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో మనము ఈ ఆస్పెక్ట్ ని అర్థం చేసుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఏజ్. సో మీ కరెంట్ ఏజ్ ఎంత ఉంది అండ్ మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు రిటైర్మెంట్ అచీవ్ చేయాలి అనుకున్నది మనం కన్సిడర్ చేయాలి ఈ రిటైర్మెంట్ పర్పస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. అండ్ సెకండ్ వచ్చి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఆర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. సో మీకు మంత్ కి ఎంత ఖర్చు అవుతుంది, సో మీ యొక్క లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ని కన్సిడర్ చేసి మీ యొక్క కంఫర్టబుల్ రిటైర్మెంట్ కి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది, ఈ రోజు మీరు దాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నారు, దాని గురించి ఒక క్లియర్ గా ఒక అమౌంట్ కి డిరైవ్ అవ్వండి. ఇందులో మీరు కన్సిడర్ చేసేటప్పుడు మీ యొక్క హెల్త్ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే యంగ్ ఏజ్ లో మీకు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత దాని యొక్క ఎక్స్పెన్సెస్ కూడా మీరు కన్సిడర్ చేసి దానికి కూడా ఒక అమౌంట్ అలొకేషన్ కింద చేయటం అన్నది ఇంపార్టెంట్. సో దాన్ని ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేది అమౌంట్ ని డిరైవ్ అవ్వండి. ఆ తర్వాత వచ్చి ఇన్ఫ్లేషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫ్లేషన్ ని చాలా మంది కన్సిడర్ చేయరు. సో ఈ రోజు ఏదైతే 50,000 రూపీస్ మీరు కంఫర్టబుల్ లైఫ్ స్పెండ్ చేయగలిగితే, అదే ఆఫ్టర్ 20 or 30 ఇయర్స్ కి ఆ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ 6% అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఇన్ఫ్లేషన్ ని చూస్తున్నామో దాన్ని కన్సిడర్ చేసినా కూడా అది 2 to 3 times పెరగటం అన్నది జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయటం అనేది ఇంపార్టెంట్. అలాగే మీరు హెల్త్ యొక్క మెడికల్ ఇన్ఫ్లేషన్ ని కూడా కన్సిడర్ చేయండి. సో దాని ప్రకారంగా నంబర్ కి డిరైవ్ అవ్వండి. ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చి రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే మనము ఎప్పుడైతే ఈ కార్పస్ ని అక్యుములేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం హైయర్ రిస్క్ ఉన్న ప్రొడక్ట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు జనరేట్ ఆల్ఫా. కానీ ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత రిస్క్ అన్నది మనం తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో మనకి రిస్క్ ఫ్రీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే సపోజ్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సీనియర్ సిటిజన్స్ ఉన్న అవి ఆల్మోస్ట్ అరౌండ్ 6-7% అయితే ఇస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ 7% ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆ అమౌంట్ ఎంత అవుతుంది, ఎంత రిటర్న్ మనము ఆఫ్టర్ రిటైర్మెంట్ మనము రెగ్యులర్ గా తీసుకోగలము, దాని గురించి కూడా మనకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి. అండ్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ వచ్చి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో మనము ఎన్ని సంవత్సరాలకి ఈ యొక్క ఫండ్ ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ మీరు 50 ఇయర్స్ కి రిటైర్ అవుతాం అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వరకు ఈ కార్పస్ మీకు సర్వైవ్ అవడానికి అండ్ రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి సఫిషియెంట్ గా అయి ఉండాలి. సో ఈ అమౌంట్ ని మీరే క్రియేట్ చేసుకోవడం అన్నది అవసరం. సో మీ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో మనము ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తూ మన యొక్క రిటైర్మెంట్ పర్పస్ ప్రాక్టికల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం ఒక క్యాలిక్యులేషన్ తో చూద్దాము. సో ఇక్కడ మనము 3 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ ని తీసుకున్నాము. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 25,
30 and 40 అండ్ అందరూ అట్ ద ఏజ్ ఆఫ్ 50 రిటైర్ అవుతున్నారు అండ్ అందరి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనము 80 ఇయర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. సో ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. రిటైర్ అయిన తర్వాత మన యొక్క అమౌంట్ ని హై రిస్క్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఇన్వెస్ట్ చేయలేము. సో మన గవర్నమెంట్ కైండ్ ఆఫ్ పెన్షన్ ఫండ్స్ లో కూడా ఆల్మోస్ట్ 67% అయితే మనకి ద రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అయితే వస్తుంది. సో అంతని ఇక్కడ మనము 7% ని కన్సిడర్ చేస్తున్నాము. అలాగే మనము ఎంత టైమ్ ఆఫ్ అక్యుములేషన్ అంటే ఈ ఫండ్ అక్యుములేట్ చేస్తున్నప్పుడు మన ఇన్ఫ్లేషన్ ని 5% 6% కింద తీసుకున్నాము. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ గా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ 5% కింద పెరుగుతుంది అని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో దట్ ఈ యొక్క 1,28,000 ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా పెరుగుతుంటూ నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ఎంత కార్పస్ ఉంటే తను రిటైర్ అవ్వచ్చు అన్నది ఈ క్యాలిక్యులేషన్ లో మనం తెలుసుకోబోతున్నాము. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 అండ్ తన యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 అయితే కనుక ఆఫ్టర్ 25 ఇయర్స్ తనకి ఆల్మోస్ట్ 1,28,000 రెగ్యులర్ ఇన్కమ్ కావాల్సి ఉంటుందండి. అండ్ ఈ యొక్క కార్పస్ నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు సస్టైన్ అవటానికి తనకి ఆల్మోస్ట్ 3,57 lakhs కార్పస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది ఒకవేళ కనుక 30 ఇయర్ ఏజ్ ఉంది అండ్ తన యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ 50,000 అయితే కనుక సో తను 20 ఇయర్స్ తర్వాత 1,60,000 మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. అండ్ అలాగే తను నెక్స్ట్ 30 ఇయర్స్ సస్టైన్ అవటానికి 4,44 lakhs కార్పస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అదే మీరు ఒకవేళ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉంటే గనక సో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 1,25,000 ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఎందుకంటే 50 ఇయర్స్ మనం రిటైర్మెంట్ అని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో తను నెక్స్ట్ 10 ఇయర్స్ లో తర్వాత తనకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఆఫ్ 2,23,000 రెగ్యులర్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ 30 ఇయర్స్ టిల్ 80 ఇయర్స్ వరకు తను సస్టైన్ అవడానికి తనకు ఆల్మోస్ట్ 6,21 lakhs పర్పస్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు రిస్క్ ఫ్రీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఏజ్ ఆఫ్ 50 ఒక కంఫర్టబుల్ రిటైర్మెంట్ అయితే మీరు ప్లాన్ చేసుకోగలరు. సో ఐ హోప్ ఈ యొక్క వీడియోలో మీ యొక్క రిటైర్మెంట్ పర్పస్ ఎంత క్రియేట్ చేసుకోవాలి అన్నది క్లియర్ గా ఐడియా వచ్చి ఉండొచ్చు. సో మీ యొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ మీ యొక్క ఏజ్ పరంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి అండ్ మీకు ఒక రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ లింక్ ఇవ్వటం జరిగింది. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేస్తే గనక మీకు మీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.